కోడే రామచంద్ర గారు ఆశివు నానాడు పేదవాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడు. ఇవాళ బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ అందరి కోసం రామచంద్ర కోరిక అడుగుతారమ్మా అక్క. దానిపై మీ ఒపీనియన్. రెండోది, ఇవాళ కాపు సామాన్య వర్గం కానీ బీసీ సామాన్య వర్గం రెండు కలిస్తే రాబోతున్న రోజుల్లో బీసీ కాపు రెండు కూడా రాజ్యాన్ని మొదటి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు. రంగా గారి ఆశయ సాధనాల్లో తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు నడుస్తున్నారు. అది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన స్పీచ్ల్లో కానీ ఏదన్నా కానీ రంగా గారి గురించి పదే పదే చెప్తారు. ఆయన చేసే మంచి పనుల గురించి చెప్తారు. నేను ఇప్పుడు దాకా ఆయన చేసింది నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే దాని గురించి నేను కమెంట్ చేయలేను. కానీ ఆయన స్పీచ్లో ఏదైతే చెప్తున్నారో రంగా గారి ఆశయాలే పాటించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని నాకు తెలుసు. మీరు అన్నట్టు కాపులు బీసీలు కలిపి వెళ్ళాలని చెప్పి తప్పకుండా కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరం కలిపి వెళ్ళాలండి. మన ముందు అందరూ కలిపి ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మనందరం ఏకంగా ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే పర్సంటేజ్ చూసుకుంటే మన పర్సంటేజ్ ఎక్కువ ఉంటది. మన బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, కాపులు కానీ అందరినీ చూసుకుంటే మన పర్సంటేజ్ ఎక్కువ ఉంటది. మనం కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఏదన్నా దాటుకుని వెళ్ళిపోతాం మనం. భవిష్యత్ కాలంలో రామచంద్ర యాదవ్ గారు వెనకాల మీ ఇద్దరు కలిసి నడిస్తే అలాగే నేను ఉండండి. ఎందుకంటే అక్క మీరు ఇద్దరు కలిస్తే రాబోయేది లేదు బైక్ లేవు. మీరు అర్థం చేసుకుంటున్నారు మరి అంటే